మల్కాజ్గిరి యాదవ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని, పార్టీ బలోపేతానికి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జై రామచంద్ర పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అందరూ క్రమశిక్షణగా పనిచేస్తే తెలుగుదేశం తెలంగాణలో మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టినట్టున్నా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే అది మరి తెలుగుదేశం పార్టీ దయా దాక్షాలతో అయినట్టున్నా. ఎందుకంటే ఈ పార్టీలో చదువుకున్న విద్యార్థులు, ఈ పార్టీలో చదువుకున్న నాయకులు, ఈ పార్టీలో ఉండే నాయకులు మరి ఇది 2 సార్లు ముఖ్యమంత్రి అయిందంటే తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. మరి మీరు సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసిండ్రు. అభివృద్ధి విజన్ 2020 అని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తే ఇవాళ అక్కలు అవ్వలు ఆ తాతలు ఆలోచించాలి. ఎకరా భూమి 20 లక్షలు ఉంటే 2 కోట్లు అయిందంటే అది ఏ ఒక్క రోజు కాలే, ఏ దొర తీసుకురాలేదు. అది నిరంతరము పార్టీ శ్రమించింది తప్ప లేకపోతే ఏ ఒక్కరి వల్ల కాలే. ఈరోజు మన తెలంగాణలో ఇంత సస్యశ్యామలంగా ఉన్నామంటే గత ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కరికి సొంతం కాదు. ఇవాళ కొందరు ఇంకా మాట్లాడుతున్నారు, నల్గొండలో మాట్లాడుతున్నారు. అక్కడ లిక్కర్ డాన్ ఎవరు? కవితమ్మ కూడా మాట్లాడుతుందంటే వీళ్ళు లేని తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుందంటే వాళ్లకు గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా పోరాడితే నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడాలి, కానీ మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి, అక్కడ నుంచి జెండా పాతుకుంటూ బంటింగ్లు కట్టుకుంటూ ప్రతి ఇంటి